బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు కాజేసే వాళ్ళ వ్యవహారం రోజు రోజుకి పతాక స్థాయికి చేరుతోంది. ఇప్పుడు జేబు దొంగలు లేకపోతే కనుక నగల దొంగలు పోయారు. ఈ కొత్త దొంగలు వచ్చారు. ఏకంగా 2023-24లో 2,90,000 మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎత్తుకుపోయారు. ఇందులో మొత్తం కేసులు 2,90,000. రోజుకి సగటున 800 కేసులు నమోదవుతున్నాయి. లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082. మొత్తం స్వాహా చేసిన మొత్తం 2,110 కోట్ల రూపాయలు. ఏకంగా 2,110 కోట్ల రూపాయలు. ఆషామాషి వ్యవహారం కాదు ఇది. ఓవరాల్గా బ్యాంక్ ఖాతాదారులు సైబర్ ముఠాల మాటలు నమ్మి తమ ఓటీపీ ఇతర వివరాలు వాళ్ళకి తెలియజేయడం వల్ల అధికంగా ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి. ఖాతాదారులకు బోగస్ ఈ-కామర్స్ సైట్లకు నిధులు బదిలీ చేయడం ద్వారా పాల్పడుతున్న మోసాలు 2వ స్థానంలో ఉన్నాయి. బ్యాంక్ ఖాతాల హ్యాకింగ్ ఆర్ బ్రీచ్ ద్వారా పాల్పడుతున్నారు 3వ స్థానంలో ఉన్నాయి. 2023-24లో దేశంలో ఇట్లాగా నమోదైన అన్నటువంటి విషయం అధికారికంగా చెప్తున్నారు. ఆన్లైన్ ఆర్థిక మోసాల ద్వారా సైబర్ నేరాల ముఠాలు భారీ స్థాయిలో మోసాలకు పాల్పడుతున్నాయని గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 2,110 కోట్లు కొల్లగొట్టాయని, 1,457 కోట్లు లక్ష కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరే స్వాహా చేశారన్నటువంటి విషయం తేలింది. ఈ నేపథ్యంలో ఏం చేస్తారో చూడాలి.